విద్యతే హృదయ గ్రంథిచ్ఛద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. ముండకోపనిషత్తు. హృదయ గ్రంథి విడివడిపోతుంది, సమస్త సంశయాలు పటాపంచలవుతాయి, బంధనహేతువులైన కర్మలు శిథిలమైపోతాయి. ఎప్పుడు? పరమాత్మ దర్శన భాగ్యము చేసిన మాత్రమునే. చూడండి, ఎప్పుడైతే నువ్వు పరమాత్మ దర్శనం అనేది జరుగుతుందో అప్పుడు నీ లోపల సంశయాలే ఉండవు. ఇంకా నిన్ను బంధించడానికి కర్మలు ఏవి ఉండవు ఇంకా మనస్సు లోపల. అలాగే హృదయ గ్రంథి విడిపడిపోతుంది. అంటే హృదయములో ఉన్నటువంటి ఆ ముళ్ళు ఏదైతే అజ్ఞానము, అవిద్య, అది ఆ యొక్క ముడులు విప్పుబడతాయి, అవి దూరమైపోతాయి. హృదయ గ్రంథి విడిపోతుందంటే అవిద్య, అజ్ఞాన, అంధకారములు దూరమైపోతాయి. తర్వాత సంశయాలు ఉండవు. ఆ తర్వాత అతన్ని బంధించేటటువంటి ఏ విధమైనటువంటి కర్మలు కూడా అతని మనస్సులో ఉండవు. అది దేనివల్ల జరుగుతుంది? కేవలము పరమాత్మ దర్శనం జరగగానే ఇదంతా జరుగుతుంది. ఓం.